friends, this is Sainaz. Welcome to my channel Telugu Health and Beauty. ఈ రోజు వీడియోలో వింటర్ స్పెషల్ ఫేషియల్ గురించి తెలుసుకుందాం. వింటర్ లో స్కిన్ ఎలా అయిపోతుందంటే చాలా డ్రైగా అయిపోతుంది. అలాగే స్కిన్ లో క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. స్కిన్ బాగా డ్రై అయిపోయినప్పుడు ఫైన్ లైన్స్ వచ్చేస్తాయి. స్కిన్ లో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేవి అస్సలు ఉండవు. అందువల్ల స్కిన్ అలా అయిపోతుంది. స్కిన్ అలా ఉన్నప్పుడు మనం క్రీమ్స్ వాడినా, ఫౌండేషన్స్ వాడినా, అలాగే మేకప్స్ వేసినా కూడా అస్సలు సూట్ అవ్వదు స్కిన్ కి. సో కంపల్సరీగా వింటర్ సీజన్ లో స్కిన్ లో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ పెంచే ఫేస్ ప్యాక్స్ ని అలాగే ఫేషియల్స్ ని డెఫినెట్ గా అప్లై చేస్తూ ఉండాలి. వింటర్ సీజన్ కి సంబంధించిన 2 బెస్ట్ ప్యాక్స్ అనేవి నేను మీతో షేర్ చేశాను. అలాగే ఈ రోజు వీడియోలో ఒక సూపర్ ఫేషియల్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. సో చాలా సింపుల్ గా ఉంటుందండి ఈ ఫేషియల్. అలాగే చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ అప్లై చేసే ముందు ఫస్ట్ మనం ఫేస్ ని నీట్ గా ఫేస్ వాష్ తో నీట్ గా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేయండి. నేను పతంజలి అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, 1 స్పూన్ అలోవెరా జెల్ని తీసుకుని ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. సో ఈ అలోవెరా అండ్ సాల్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి క్లెన్సర్ లాగా యూజ్ అవుతుంది. అలాగే స్క్రబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ అలోవెరా అండ్ సాల్ట్ కాంబినేషన్ తో మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్క్రబ్ చేసుకుందాం. ఓకే, ఇలాగ 2 మినిట్స్ ఫేస్ అంతా నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేయండి. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేయండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు. 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మాయిశ్చరైజర్. మీరు నార్మల్గా ఏ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తారో అదే మాయిశ్చరైజర్ని యూజ్ చేయండి. నేను నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను. కొంచెం మాయిశ్చరైజర్ని కూడా యాడ్ చేయండి. ఓకే ఓకే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైనా కానీ మనం మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మన స్కిన్ టోన్ అనేది తెలుసుకోవాలి. సో ఈ సీజన్ లో స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది కాబట్టి నేను ఈ నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ ని యూజ్ చేస్తున్నాను. మళ్ళీ సీజన్ చేంజ్ అయిపోగానే స్కిన్ టోన్ అనేది మారిపోతుంది. అయితే స్కిన్ నార్మల్ అయిపోవచ్చు, లేకపోతే ఆయిలీ అయిపోవచ్చు, లేకపోతే కాంబినేషన్ కూడా అయిపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కిన్ టోన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం మాయిశ్చరైజర్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ అలా యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసేసుకుని మనం ఫేస్ కి అప్లై చేసేద్దాం. కాఫీ పౌడర్ స్కిన్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. కాఫీ పౌడర్ మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేసేస్తుంది. అలాగే స్కిన్ లో ఉన్న డెడ్ సెల్స్ ని కూడా రిమూవ్ చేసేస్తుంది. సో కాఫీ పౌడర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన స్కిన్ కి చాలా మంచిది. చాలా మంచి కాంప్లెక్షన్ ఇస్తుంది మన స్కిన్ కి. మన స్కిన్ పైన ఉన్న డార్క్నెస్ ని రిమూవ్ చేసేస్తుంది. అలాగే మంచి కలర్ కాంప్లెక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే విటమిన్ ఈ ఆయిల్ గురించి మనందరికీ తెలుసు, స్కిన్ కి ఎంత బాగా సూట్ అవుతుందో. అలాగే స్కిన్ లో ఉన్న డ్రైనెస్ ని రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ ని ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే స్కిన్ పైన డార్క్ స్పాట్స్ ఉంటే అవి కూడా రిమూవ్ అయిపోతాయి విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల. సో ఈ ఫేస్ ప్యాక్ ని మనం ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలి.
ఓకే, 2 మినిట్స్ మసాజ్ చేయండి. అండ్ ఎప్పుడు కూడా మనం మసాజ్ చేసేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేస్తుండాలి. అప్పుడు ఫైన్ లైన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, ఇలా అప్లై చేసేసుకున్నాక ఒక 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేయండి. సో ఇందులో మనం మాయిశ్చరైజర్ యాడ్ చేసాము, అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసాం కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ అనేది డ్రై అవ్వదు, ఇంతే ఉంటుంది. కాబట్టి 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఫేస్ చాలా హైడ్రేట్గా ఉంది, డ్రైనెస్ అయితే అస్సలు లేదు, చాలా స్మూత్గా అండ్ షైనింగ్గా కూడా కనిపిస్తుంది. సో వింటర్లో తప్పకుండా యూజ్ చేయాల్సిన ఫేషియల్ ఫ్రెండ్స్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫేస్ బాగా డ్రై అయిపోయి ఫేస్ అంతా పగిలిపోతున్నట్లు అయిపోతుంటే కంపల్సరీగా ఈ ఫేషియల్ని ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంది కదా. మనం హెవీగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. సో పర్ఫెక్ట్గా స్కిన్ డ్రై అయిపోయినప్పుడు స్కిన్లో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ పెంచి స్కిన్ని హైడ్రేట్గా ఉంచే మెయిన్ ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేసాము. అలాగే స్కిన్ హైడ్రేట్ అవడంతో పాటు స్కిన్ గ్లోయింగ్గా అండ్ షైనింగ్గా కూడా మారుతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టాంట్గా రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఓకే, ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే అప్డేట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్